ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఇప్పటి వరకు మనం పెట్రోల్తో నడిచేటువంటి వాహనం చూసాం, డీజిల్తో నడిచేటువంటి వాహనం చూసాం, గ్యాస్తో నడిచేటువంటి వాహనాలు చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చాయి, బ్యాటరీ ఛార్జింగ్ చేస్తే వెళ్ళేటువంటి వాహనాలు. భవిష్యత్తులో మనం ఆలుగడ్డ పొట్టుతో నడిచేటువంటి వాహనాలు చూడబోతున్నాము అనేటువంటి ఒక ప్రశ్న ఇప్పుడు మీకు అందరికీ ఆశ్చర్యానికి గురి చేయొచ్చు. ఖచ్చితంగా జరగబోతుంది అది భవిష్యత్తులో. ఆలుగడ్డ వేస్టేజ్ పొట్టు ఏదైతే ఉందో దాని ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి ఇంధనంతో భవిష్యత్తులో మనం పుష్కలంగా వాహనాలను చాలా రీజనబుల్ రేట్స్కి రన్ చేసుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయం ఇప్పుడు మీకందరికీ కూడా వివరించబోతున్నాం. దీనికి సంబంధించిన వార్త ఒకసారి మనం చూడొచ్చు. మన దేశంలో ఆలుగడ్డ ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. సో ఎలాంటి ఆలుగడ్డలో ఉన్నటువంటి వేస్టేజ్ పొట్టు, మన ఆలుగడ్డ లోపల దాన్ని వివిధ వంటకాలకు కానీ రకరకాల ఐటమ్స్కి వాడతాం, కానీ ఆ పొట్టును మాత్రం తీసి ఖచ్చితంగా బయట వ్యర్థాలుగా పడేస్తాం. కానీ ఆ వ్యర్థమే ఈరోజు భారత ఆర్థిక వ్యవస్థను కూడా మరింత దృఢత్వం చేసేటువంటి దానికి ఒక మూలకంగా మారబోతుంది అనేటువంటి విషయం మీ అందరికీ తెలిస్తే షాక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్, అది జరగబోతుంది. దానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకుంది, చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ఆ వార్త ఒకసారి మనం చూద్దాం. ల్యాబ్ పరీక్షలు విజయవంతం, టెక్నాలజీ టెస్టింగ్ తర్వాయి ప్రయోగాత్మక ప్లాంట్ను ఏర్పాటు చేయనున్న సిపిఆర్ఐ ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆలు ఉత్పత్తిదారు భారత్. ఉత్పత్తిలో 10 నుంచి 15% నిరుపయోగంగా పారేస్తున్న వైనం. సో తొక్కలో ఇంధనం అనేటువంటి టైటిల్ తోని ఇక్కడ మనం చూడొచ్చు. అంటే ఆలుగడ్డ పొట్టుతోటి వచ్చేటువంటి వెలువడేటువంటి ఇంధనంతో మనం ఫ్యూచర్లో వాహనాలను నడుపుకునేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ఇతర దేశాల నుంచి ఇప్పుడు మనం ఏదైతే డిపెండ్ అయి ఉంటున్నామో పెట్రోల్ ఉత్పత్తులు వీటికి సంబంధించి, సో ఆ ఉత్పత్తులన్నీ ఇతర దేశాల నుంచి కనుక మనం తగ్గించుకోగలిగినట్లయితే చాలా తక్కువ ధరకే ఇంధనం మనకి ఇక్కడ మన దేశంలో స్వదేశంలో తయారయ్యి మనకు తక్కువగా దొరకడమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన వార్త చూద్దాం. అంటే ఆలుగడ్డ పొట్టుతో వచ్చేటువంటి దాన్ని ఇంధనంతో ఎలా రన్ చేశారంటే, ఆలుగడ్డ తోటి వచ్చేటువంటి వ్యర్థాలతో తయారు చేసేటువంటి ఇంధనం అనేది ఇథనాల్ ద్వారా మనం ఇప్పుడైతే పూర్తిగా వాహనాలను రన్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ పెట్రోల్లో మిక్సింగ్ అంటే కొంతమేరకు ఇంధనాల పర్సంటేజ్ని పెంచి ఆ ఉత్పత్తులను కనుక పెంచినట్లయితే ఇతర దేశాల నుంచి కానీ మన దగ్గర ఎక్కడి నుంచి పెట్రోల్ కానీ 100% తీసుకున్నటువంటి దాంట్లో 20% మాత్రమే ఇప్పుడు దిగుమతి చేసుకొని మిగతా 80% అనేదాన్ని ఇథనాల్ని మిక్స్ చేస్తూ ఒక ఫ్యూయల్ని తయారు చేసి ఈ వాహనాలను రన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించిన వార్త మనం చూడొచ్చు. పెట్రోల్ డీజిల్తో నడిచేటువంటి సంప్రదాయ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ వాహనాల స్థానంలో రాబోయే రోజుల్లో ఫ్లెక్సీ ఫ్యూయల్ వెహికల్స్లు పరుగులు తీయనున్నాయి. బయోఫ్యూయల్ పాలసీకి అనుగుణంగా 2025 చివరి నాటికి, అంటే ఈ సంవత్సరం చివరి నాటికే దేశంలో ఉత్పత్తి అయ్యే ఐసీఈ వాహనాల ఇంజన్లను పెట్రోల్తో పాటు ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే 85% వరకు ఇథనాల్ కలిపినటువంటి పెట్రోల్. సో ఈ 85%కు అనుగుణంగా మార్చడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో ఆటోమొబైల్ కంపెనీలు ఆ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి పెట్రోల్లో ఇప్పుడు తాజాగా నెలకొన్నటువంటి ఈ యొక్క ఫ్లెక్స్ ఫ్యూయల్ అనేటువంటి దాన్ని 85% ఇథనాల్ మిక్స్ చేసినటువంటి ఫ్యూయల్ని ఏర్పాటు చేయడం ద్వారా పూర్తిగా వాహనాలలో ఇక ఈ ఇథనాల్ వినియోగం అనేది ఎక్కువగా మారుతుంది. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఈ ఆలుగడ్డ పొట్టుల వేస్టేజ్ ద్వారా సుమారుగా 5 కోట్లకు పైగా టన్నులకు పైగా వ్యర్థాలను మనం ఎవ్రీ ఇయర్ వేస్ట్ చేస్తున్నాం. అలాంటి ఆలుగడ్డ వ్యర్థాలని ఈరోజు ఒక దగ్గరికి తీసుకువెళ్ళి ఆ వ్యర్థాలతోటి ఇథనాల్ని తయారు చేయడం ద్వారా ఆ ఇథనాల్ని పెట్రోల్ ఉపయోగించి వాహనాలకు ఉపయోగించడం ద్వారా దేశంలో ఇక ఇతర దేశాల మీద పెట్రోల్ ఉత్పత్తులపైన ఆధారపడాల్సిన అవసరం ఉండదు. పూర్తిగా మనకు చాలా తక్కువ ధరకే వాహనాలను నడుపుకోవడానికి ఫ్యూయల్ కూడా అందుబాటులో ఉంటుంది. తద్వారా దేశ ఆర్థిక ప్రగతిలో కూడా ఒక కీలకమైనటువంటి మూలకంగా మారబోతుంది ఆలుగడ్డ పొట్టు అనేటువంటి విషయాన్ని దీని ద్వారా మనకు స్పష్టమవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల పూర్తిగా ప్లాంట్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరిగాయి గుజరాత్లో. అదేవిధంగా ఈ ల్యాబ్ పరీక్షలు కూడా పూర్తి కావడంతో టెక్నాలజీ టెస్ట్ చేయడం కోసం పైలట్ ప్లాంట్లను కూడా నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తుంది. సో ఇక్కడ గుజరాత్లో కానీ ఇతర స్టేట్లో కానీ దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా ప్రణాళికలు కూడా సిద్ధమవుతున్నాయి. ఇది అన్ని ప్లాంట్లన్నీ కూడా ఏర్పాటైన తర్వాత పూర్తి స్థాయిలో ఈ ఉత్పత్తి అనేది పెరిగినటువంటి తర్వాత ఇక ఇథనాల్ అనేది పుష్కలంగా మన దేశంలో దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ప్రపంచంలోనే చైనా తర్వాత అత్యంత ఎక్కువ ఉత్పత్తి చేసేటువంటి దేశం మనదే ఆలుగడ్డలో. సో ఈ ఆలు ఉత్పత్తిలో దాన్ని వ్యర్థాలను కూడా ఉపయోగించుకున్నట్లయితే, వేస్టేజ్ అనే దాన్ని కూడా ఒక ఇంధనానికి వాడుకున్నట్లయితే మనం పూర్తిగా దేశంలో
ఒక సక్సెస్ఫుల్గా ఫ్లూయెన్లీ ఎంకరేజ్ చేసినటువంటి కంట్రీగా మిగలడమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసేటువంటి అవకాశాన్ని కూడా మనం తొందరలోనే చూసేటువంటి అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.